విజయవాడ పరిసర ప్రాంతాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 3 రోజుల సంక్రాంతి పండుగలో భాగంగా కనుమ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం విజయవాడ సమీపంలో ఉన్నటువంటి రామరపాల్లో ఉన్నాము. రామరపాల్లో 3 రోజుల పాటు పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించేందుకైతే ఈ బరులు ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ కోడి పందాల్లో లక్షలాది మంది అయితే పాల్గొన్నారు. ముఖ్యంగా విజయవాడ రూరల్తో పాటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికెక్కడ ఆయా నియోజకవర్గాల్లో కూడా ఈసారి అయితే బరులు అయితే ఏర్పాటు చేశారు. సాంప్రదాయబద్ధంగా ఈ కోడి పందాలు అయితే నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈ కోడి పందాలు చూసేకైతే మాత్రం అటు తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే కోడి పందాలు కాసేటువంటి రాయలతో పాటు చూసేందుకు కూడా పెద్ద ఎత్తున జనం అయితే తరలి వచ్చారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి వారికి కూడా పసందైనటువంటి వంటకాలు రుచి చూయించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు, రెండవ రోజు స్వీట్ అయితే ఎక్కువగా ఇక్కడైతే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గుమగుమ రుచులు ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా రుచి చూయించారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. పందెంలో పాల్గొనేటువంటి కోళ్ళను అయితే ఇక్కడికైతే తెచ్చారు పందెం రాయలు. ముఖ్యంగా ఈ కోళ్ళని 3 నెలల ముందు నుంచే వీటికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు. వేడి నీళ్ళలో ప్రతిరోజు స్నానం చేయించడంతో పాటు వాటికి ప్రత్యేకమైనటువంటి ఎక్సర్సైజులు కూడా చేయిస్తారు. ఒకవేళ అవి పందెంలో పార్టిసిపేట్ చేయడానికి పనికి రాకపోతే అక్కడే వాటిని వదిలేసి పందెంకి పనికొచ్చేటువంటి వాటిని మాత్రమే దీంట్లోకైతే తీసుకొని వస్తారు. దీంతో పాటు ప్రత్యేకమైనటువంటి ఆహారం కూడా వీటికైతే ఉంటుంది. మనము ఇక్కడ ఉన్నారు, కొంతమందితో మాట్లాడదాం. సార్, ఈ సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉందండి. సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. విజయవాడ అండి మాది. అవునండి. యాక్చువల్గా మాది వెస్ట్ గోదావరి. చుట్టాలందరూ అక్కడికే వస్తారు ఎక్కువగా. నేను విజయవాడలో సెటిల్ అయ్యాను అనమాట. ఇక్కడ అందరం కూడా ఒకే కుటుంబ సభ్యులుగా జరుపుకోవడం అనేది పందాలు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి వారు కూడా ఈ యొక్క కోడి పందాలు సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. వేలాది మంది ఉదయాన్నే ఈ యొక్క కోడి పందాలు చూసేందుకైతే తరలి వచ్చారు. ముఖ్యంగా ఈ రోజు కనుమ రోజు చివరి రోజు కావున ఇక కోడి పందాలు సాయంకాలం దాదాపు 6 గంటల తర్వాత ఆడించేటువంటి పరిస్థితి లేదు కనుక ఈ బరుల దగ్గరికి అయితే పెద్ద ఎత్తున జనాలు అయితే చేరారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి వారికి కూడా ప్రత్యేకంగా పార్కింగ్ అయితే ఏర్పాటు చేశారు. చాలా మంది పందెం రాయలు మాత్రం వేల నుంచి లక్షలు అయితే ఈ యొక్క పందాల్లో అయితే కాస్తా ఉన్నారు. ఈ పందాల్లో గెలుపొందినటువంటి కోడి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉంటారో వారికైతే ఇక్కడ గెలుపొందిన తర్వాత బైకులు కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. బైకులు కూడా బహుమతిగా పెట్టారు. ముఖ్యంగా ఈ పండుగ సంక్రాంతి పండుగ అంటే మనకు గుర్తొచ్చేది రైతులు, అన్నదాతలకి జనవరి మాసంలో ఈ యొక్క పండించినటువంటి ధాన్యం ఏదైతే ఉంటుందో అది యొక్క ఇళ్లకు వచ్చి చేరి ఉంటుంది. సో మరికొంతమంది కూడా ఉన్నారు. సార్, ఎలా అనిపిస్తుంది ఈ యొక్క పండుగ జరుపుకోవడం? ముఖ్యంగా ఇది రైతుల పండుగ, ఎలా అనిపిస్తుంది జరుపుకోవడం? సంతోషంగా ఉంది, బాగా ఉంది. ఈ సంవత్సరం ఏ క్లాస్గా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్ల జల్ల అందరూ వచ్చి చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ ఆనందంగా ఈ రామరపాడు ఎంకమార్ పేరంటాల సందర్భంగా 5 రోజులు తిరణాలు, భారీ తిరణాల సమయంలో ఇది కూడా చాలా ఉత్సాహంగా జరుపుతున్నారు ప్రజలందరూ. థ్యాంక్ యూ. ఇక ఏదైతే ఈ యొక్క రామరపాడు ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే పెద్దలు ఉన్నారో, గ్రామ పెద్దలు, వారంతా కలిసి కూడా ఈ యొక్క వేడుకలు అయితే జరుపుకుంటామని కూడా చెప్తున్నారు. సో చివరి రోజు వేడుకలు కావడంతో పెద్ద ఎత్తున జనాలు అయితే తరలి వచ్చారు. ఈ కోడి పందాలు మరో సంవత్సరం ఆగాల్సి ఉంటుంది కనుక మరొక సంక్రాంతి వస్తే కానీ ఈ యొక్క కోడి పందాలు అయితే చూసేందుకైతే వీలు ఉండదు. కాబట్టి ఈ రోజు చివరి దశ కాబట్టి ఈ రోజు సాయంకాలం 6 తర్వాత ఈ యొక్క కోడి పందాల బరులు కూడా ఉండవు. కాబట్టి ఈ రోజు మాత్రం చూసేకైతే ఎక్కువ మంది అయితే తరలి వస్తున్నారు. మనతో మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, ఈ సంక్రాంతి జరుపుకోవడం ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా ఈ కనుమ రోజు ఈ కోడి పందాలు చూసే చాలా హ్యాపీగా ఉంది. హైదరాబాద్ నుంచి కోడి పందాలు మంచిగా ఉంది, చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. అయితే మహిళలు కూడా పెద్ద ఎత్తున అయితే వచ్చి ఇక్కడైతే ఈ యొక్క కోడి పందాలను అయితే వీక్షిస్తున్నారు. చాలా మంది అంటే పందెం రాయలతో పాటు చూసేందుకు మాత్రం చాలా మంది అయితే ఎక్కువ మంది వచ్చారు. ఇక్కడ రావర్పాడుతో పాటు పక్కన గుణదల ప్రాంతంలో కూడా ఈ యొక్క కోడి పందాలను అయితే నిర్వహిస్తున్నారు. పిల్లలు కూడా ఈ యొక్క కోడి పందాలు చూసేందుకు మాత్రం చాలా ఆసక్తి చూపుతున్నారు. కోడి పందాలే కాదు, పిల్లల కోసం ప్రత్యేకంగా ఆటల పోటీలు కూడా ఇక్కడ అయితే పెట్టారు. కనుమ రోజు ఇక్కడ జాయింట్ వీల్స్ కూడా ఏర్పాటు చేశారు. నిన్న మొన్న అయితే పొట్టేల పందాలు కూడా పెట్టారు. ఎప్పుడూ లేని విధంగా గోదావరి జిల్లా
జిల్లాలలో మాత్రమే కనిపించేటువంటి ఈ పొట్టేళ్ల యొక్క పందాలు అయితే ఈసారి మాత్రము విజయవాడ ప్రాంతము విజయవాడ రూరల్లో కూడా ఈ పొట్టేళ్ల పందాలు పెట్టారు. పొట్టేళ్ల పందాలను మాత్రం తిలకించేది మాత్రం చాలా సంతోషంగా ఉందని ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలంతా చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క కనుమ రోజు చివరి దశలో చేరినటువంటి ఈ కోడి పందాలు చూసేందుకైతే మాత్రం పెద్ద ఎత్తున జనాలు అయితే తరలి వచ్చారు. చాలా చోట్ల అయితే కత్తి కట్టి కూడా ఈ యొక్క కోడి పందాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈ కోడి పందాలు చూడడం మాత్రం చాలా సంప్రదాయబద్ధంగానే జరుపుకుంటున్నాము. తప్పనిసరిగా సంక్రాంతి అంటేనే కోడి పందాలు జరుపుకోక తప్పదనేటువంటి అభిప్రాయాన్ని కూడా అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ నాగేంద్రతో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ రూరల్ నుంచి.